ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మండలకాల ధ్యాన కూడికలు నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఆరాధిస్తున్నటువంటి నాయన ప్రతి కుటుంబము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 180వ కీర్తన మనస యేసు మరణ బాధ, ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. మనస యేసు మరణ బాధలేనసి పాడవే, తన నెనరు చూడవే, యాగను నిగూడవే, నేను మునుపు వచ్చు నను చునమ్మి మదిని వేడవే, అచ్చి పాపములను బాప వచ్చినాడట, వాకిచ్చి తండ్రితో నాగేత్సి మందున, తాజోచి ఎదను నోచి బాధ హేచుగనినట, అనిషిద రాత్రి వేళ నార్బటించుచు, నయ్యో నరాంతకుల్ చేబూనిటెలన్, ఒక కూనివాని వలెను గట్టి కొంచుబోయేరా, పట్టి దొంగ వలెను గంత కటి కన్నులన్, మరిగోటి చెంపలన్ వడిదీటి నవ్వుచున్, నేను గోటి రేవ రదియు మాకు చెప్పుమనిరట, ముళ్ళతోడనొక కిరీట మళ్ళీ ప్రభుతలం, బెట్టిరెల్లు కర్రతో నా కళ్ళ జనములు, రాజిల్లు మనుచు గోటి నవ్వి గొల్లు బెట్టిరా, మొయ్యలేక సిల్వ బరము మూర్ఛబోయేనా, అయ్యయ్యో జోకేనా, యేసయ్య తోలేనా, మాయయ్య నిన్ తలంపగుండె లదరిపోయేనా, కాళ్ళు సేతులందు దించి కల్వరి గిరిపై నింగేలి సేయుచు, నీ కాళ్ళ మీదను నిన్ను పచీలలతో గ్రోచి నిన్ను సిల్వగోటిరా, మనస యేసు మరణ బాధ లేనసి పాడవే, తన నెనరు చూడవే, యాగను నిగూడవే, నేను మునుపవచ్చు నపుచునమ్మి మదిని వేడవే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్.
ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, మనమందరము పరిశుద్ధ గ్రంథాలు తెరచి 26వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 26వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొంది చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చేయి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపము, నన్ను కరుణింపము. 12వ వచనం కలిసి చదువుకుందాం. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందిప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మండల కాలములో 26వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం నుండి 56వ వచనం వరకు మనం కలిసి చక్కగా చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచన ప్రారంభం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడొక యోధా వచ్చాను. వానితో కూడా బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చాను. ఆయనను అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనాను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకుని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడు నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొని ఎడల ఇలాగూ జరగవలెను అను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను.
ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచు ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. 56వ వచనము, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగినటువంటి యేసురాజా, నీకే స్తోత్రాలు. దేవా, ఈ దినము లేఖనాన్ని కలిసి చదివినటువంటి విశ్వాసులు ప్రతి ఒక్కొక్కరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ వాక్య ధ్యానములో నీ సేవకుని మరుగుపరిచి మాతో మీరు మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మండల కాలములో 26వ ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా ఈ యొక్క శిలువ ధ్యాన కోడికల ద్వారా ప్రభు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? మరి ప్రతి దినము కూడా ఈ మండల కాల వాక్య ధ్యాన కూడికలలో పాల్గొంటున్నారా? ప్రార్థిస్తూ ఉన్నారా? ప్రభువుని గణపరుస్తూ ఉన్నారా? మంచిదండి. ఈ 40 దినాలు శిలువ యాత్రలో పాల్గొని శిలువను కేంద్రంగా చేసుకొని ప్రభు పాదాలు ఆశ్రయిస్తున్నటువంటి మనం ఈ వాక్య ధ్యానముతో పాటుగా ఉపవాసముతో పాటుగా మనకున్న మన కుటుంబాలలో ఉన్న సమస్యలు కూడా శిలువ చెంతకు తీసుకువచ్చి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ప్రతి జటిలమైన సమస్యకు కూడా ఒక మంచి పరిష్కారాన్ని ప్రభు ఇస్తాడని నేను తెలియజేస్తూ ఉన్నాను. మంచిదండి. ఈ దినము మనకివ్వబడినటువంటి అంశము సాత్వికం. చెప్పండి. ఈ దినము మనకు ఇవ్వబడిన అంశము సాత్వికము. సాత్వికము అనే మాటకు ఇంగ్లీష్లో మీక్నెస్ అనే మాట వాడబడుతున్నది. మీక్నెస్. దేవుని యొక్క గ్రంథములో ఈవేళ మనకిచ్చినటువంటి వాక్యాంశాన్ని ఒక్కసారి మదిలో మనం తెచ్చుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకుంటానికి అప్పగించటానికి వచ్చిన వ్యక్తి, అతనితో తీసుకుని వచ్చినటువంటి ఒక గుంపు, అప్పగించటానికి వచ్చినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభువుని ప్రేమతో తాను చేర్చుకుంటున్నట్లు ఒక గుర్తు, ఒక దొంగ ముద్దు. ఈ పరిస్థితిలో ఈవేళ మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుని శత్రువులకి అప్పగించటానికి తీసుకుని వచ్చినటువంటి ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో ఏమని చెబుతున్నాడో తెలుసా? బోధకుడా, నీకు శుభము కలుగునుగాక. నవ్వొస్తుంది కదా. మనుషుల యొక్క పరిస్థితులు, మనుషుల యొక్క హృదయాలోచనలు ఎలాగుంటాయో తెలుసు కదా. ఏమండి, మనుషులనండి మైమర్పిచ్చేస్తారు కదా. మనుష్యులను ఆ మాటలతో ఉబ్బి తబ్బిబ్బు అయిపోయే పరిస్థితులు తీసుకుని వస్తూ ఉంటారు కదా. కానీ ఇస్కరియోతు యూదా యొక్క పరిస్థితి చూస్తూ ఉంటున్నప్పుడు, స్తుతికి పాత్రుడు అయినటువంటి ఇస్కరియోతు తనను అమితముగా ప్రేమిస్తున్నటువంటి యేసు ప్రభువుని అప్పగించటానికి వస్తాడు అని ఎవరైనా అనుకుంటారా? ఇస్కరియోతు యూదా ఒక రక్షకుని అప్పగించటానికి రావటం అనేది సమయోచితమైనటువంటి పరిస్థితి అని మీరు అనుకుంటూ ఉన్నారా? ఇటువంటి పరిస్థితుల్లో పేతురు
తన పరిస్థితిని చూస్తూ ఉంటున్నప్పుడు తన వరలోనున్న కత్తిని తీసి వచ్చిన వారిలో ఒకరిని నరకటానికి ప్రయత్నం చేస్తుంటున్నప్పుడు ప్రభు వారిని గద్దించినటువంటి గద్దింపు కూడా ఇక్కడ మనకు కలుగుతూ ఉన్నది. ఇటువంటి సన్నివేశాల్లో ఈవేళ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు ఆయన ఒంటరి వాడా? ఇట్స్ మై హంబల్ క్వశ్చన్ టు యూ. యేసుక్రీస్తు ప్రభు ఆయన శక్తి సామర్థ్యాలు లేనివాడా? ప్రశ్న వేసుకుందాం. ఆయన ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు 53వ వచనములో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడు నాకు పంపడని నీవు అనుకొనొచ్చున్నావా? ఒక వ్యూహము అంటే ఆ పుట్నోట్లో ఒకటి ఉంది, క్రింద డౌన్లో ఉంది 6000. ఈ 6000 మంది యోధులు ఎంతమంది అంటే 12 వ్యూహాలంటే ఆల్మోస్ట్ 72,000 మెరికలు లాంటి వీరలు. ప్రభు ఒక్కసారి సెలవిస్తే ఆయన ముందుకు వచ్చే దర్శనం ఇచ్చే ఆయన ఏం చెబితే చేసే యోధులండి. కానీ యేసు ప్రభు వారిని చూస్తూ ఉంటున్నప్పుడు ఈ సీమ్స్ టు బి వెరీ ఇన్నోసెంట్. ఆయనలో ఎన్నో రకాలు సామర్థ్యతలు, దక్షతలు, యోగ్యతలు, అధికారాలు ఉండి కూడా ఆయన ఎలాగున్నాడంటే ఏమీ లేనివాడుగా ఉన్నాడు. ఈవేళ అంశాన్ని మీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు సాత్వికత అంటే అదండి. కొట్టలేనటువంటి వాడు కొట్టలేకుండా ఉండటం, మాట్లాడగలిగిన వ్యక్తి మాట్లాడలేకుండా ఉండటం, బలవంతుడయ్యి ఉండి బలహీనుడుగా నిరాశ్రయుడిగా ఉండిపోతాం, కొన్ని పరిస్థితుల్లో అన్నీ ఉండి అవమానించబడటం, ఇవన్నిటినీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి గుణ లక్షణం ఏమిటంటే సాత్వికం. యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన యూదులకు రాజు, రాజులకు రాజు. హేరోదు మందిరానికి వచ్చినటువంటి ఆ 3 జ్ఞానులు ప్రశ్న వేస్తున్నారు కదా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? చరిత్ర సత్యాలు, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సత్యాలు. ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన యెరూషలేము జయప్రవేశం చేస్తూ ఉంటున్నప్పుడు హోసన్నా హోసన్నా అనే నినాదాలు. ఆయన దేవుని కుమారుడు, పరలోకపు తండ్రి. ఇటువంటి వ్యక్తి తన వ్యక్తిత్వాలు ఎలాగూ ఉన్నాయి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సాత్వికత తను కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. సాత్వికమైనటువంటి దేవుడు, మిక్నెస్. ఏమండి, తనకు ఒకవేళ ఎవరికైనా మాటకారితనం ఉంటే ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వకుండా పంపించే మనుష్యులు మనం చూస్తున్నాం. ఎవరైనా తిరుగుబాటు చేస్తే ఒక్కొక్కరు 10 మందిని కొట్టి చెల్లాచెదురు చేసే వ్యక్తులను చూస్తూ ఉన్నాం. కానీ కొట్టగలిగినటువంటి వ్యక్తి దెబ్బలు తిన్నాడు అనుకోండి, అది తన తగ్గింపు. ఈవేళ యేసుక్రీస్తు ప్రభువుకి సర్వలోక అధికారి అని ఒక బిరుదు మనం వింటూ ఉన్నాం. సకల అధికారములు కలిగినటువంటి వాడు. ఆయన యొక్క గుణగణాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఫిలిప్పీ 2:5 అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం ఎంతో గొప్పతనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సాత్వికము అనే మాట ఇన్ అదర్ వర్డ్స్ టు సే సాధుత్వము, మృదుత్వము, మంచితనము,
దీస్ ఆర్ ద మీనింగ్స్. ఈ సాత్వికతతో ఇవన్నీ ఉన్నాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సాత్వికమైనటువంటి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఆయన అంటాడు, నేను సాత్వికుడను. ఏమండి, ఎవరు చెప్పగలరు అలాగా నేను సాత్వికుడు అని? ఎవరైనా చెబితే లోకం నవ్వుతుంది కదా. నేను మంచివాడను అని ఎవరైనా చెబితే లోకం నవ్వుతూ ఉంది కదా. నేను జ్ఞానవంతుడిని అని చెబితే లోకం నవ్వుతుంది కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు ఆయన అంటూ ఉన్నాడు, నేను సాత్వికుడను. రెండవ మాట ఉంది ఈవేళ, అది సందర్భం కాదు కాబట్టి దాన్ని విడిచిపెడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు సాత్వికుడు ప్రియులారా. కాబట్టి ఆయన అంటాడు, ఈ సాత్వికత కలిగిన దేవుడను దేవుని కుమారుని కాబట్టి నా యొద్దకు వచ్చి నేర్చుకొనండి. ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఆయన ఎంతో సాత్వికాన్ని కలిగేవాడు. ఆయన అనేక మందికి మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఆయన జీవించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో 3వ వచనంలో మరొక మనిషిని ఇక్కడ మరి చూపెట్టబడుతుంది. మోషే భూమి మీద ఉన్నవారు అందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే భూమి మీద ఉన్నవారి అందరిలో కూడా ఎవరటండి, ఎటువంటి వాడటండి? మిక్కిలి సాత్వికుడు అని ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతున్నాడు. తనకు తాను పరిచయం చేసుకుంటలేదు ప్రియులారా. తనకు తాను పరిచయం చేసుకుంటే అది నమ్మదగిన మాట కాదు. యోబు కొరకు కూడా యెహోవా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నమ్మదగినది. ఈవేళ సాత్వికుడైనటువంటి దేవుడు అంటున్నాడు మోషే కొరకు, భూమి మీద ఉన్నవారు అందరిలో కూడా మోషే సాత్వికుడు అని దేవుని యొక్క వాక్యములో సాత్వికము అనే మాటకు మరొక అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రతీకారము చేయనటువంటి వాడు, ప్రతీకార గుణము లేనటువంటి వాడు. ఏ విధంగానైనా నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, నన్ను అవమానపరిచాడు అనేసి ప్రతీకారాన్ని తీర్చుకునే వాంఛతో ఉంటారు కొంతమంది. ఆ రివెంజ్ అనేది, ఆ ప్రతీకార గుణము లేనటువంటిది ఏమిటి అంటే సాత్వికము అనే మాట జ్ఞాపకం చేయబడుతున్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ బంగారు వాక్యాలు కానీ, యేసయ్య కొండ మీద ప్రసంగము కానీ, లేక ధన్యత అని చెప్పుకుంటున్న మాటలు కానీ, సాత్వికులు ధన్యులు చెప్పండి. నెక్స్ట్, సాత్వికులు ధన్యులు. ధన్యత కలిగినటువంటి సాత్వికులకి దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? 2వ మాట, వారు భూలోకమును, ఓకే యూర్ రైట్, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. భూలోకాన్ని స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నవా ఈ మండల కాలంలో? అయితే క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు అనగా సాత్వికము అనే మనస్సును మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. యేసు ప్రభువారు సాత్వికతకు కొద్ది ఉదాహరణలు ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన అంటాడు, ఆయన ఒక చెంప మీద కొడితే 2వ చెంప ఏమంటున్నాడు? ఆయనకి సాత్వికం. సిలువలో ఆయన ముఖం మీద పిడుగుద్దులు గుద్దుతున్నప్పటికీ, ముఖం మీద ఉమ్ముచ్చి ఉన్నప్పటికీ, విప్పు నాగటి చాలువలే దున్నొచ్చి ఉంటున్నప్పటికీ కూడా ఆయన మారు మాట్లాడలేదండి. నాకు ఇంత అవమానాన్ని కలుగు చేస్తున్న ఈ వ్యక్తుల మీద నేను ప్రతీకారము నేను తీర్చుకోవాలనే వ్యక్తిత్వము కానీ ఉద్దేశ్యము కానీ ఆయనకు లేదండి. ఆయన యొక్క సాత్వికత గుణలక్షణం ఎంత గొప్పది ప్రియమైన దేవుని యొక్క బిడలారా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో మరి యొక్క ఆయన గుణలక్షణాన్ని సాత్వికము కొరకు ఆలోచన చేస్తే, ఈ భూమి మీద చరిత్రలో రాజులైనటువంటి వారు ఎంతో అహంకారాన్ని కలిగి ఉన్నారు, గర్వాన్ని కలిగి ఉన్నారు. లేకుంటే
ఎంతో వారు తమ గొప్పతనాన్ని బేషేజాన్ని ప్రకటించుకునేవారు ఉన్నారు. రాజులు అనబడేవారు ఏనుగుల మీద వారు ప్రయాణించారు, పల్లకీల్లో మోయబడ్డారు, గుర్రాల మీద వారు తిరిగారు, అలాగనే కోటలలో వారు నివసించారు. కానీ క్రీస్తు ప్రభు ఆయన రాజులకు రాజు అయ్యుండి, యూదులకు రాజు అయ్యుండి, ఆయన సాత్వికత మనం గుర్తు చేసుకుంటే యెరూషలేము జయప్రవేశం ఆయన చేసిన విధానము భారవాహకపు పశువు పిల్ల, గార్ధబము లేక గాడిద అనే మాట. ఇన్సిగ్నిఫికెంట్. ఆయన ఎక్కినటువంటి వాహనానికి ఒక రకమైన గుర్తింపు లేదండి, విలువ లేదండి. అందుకే దైవవాక్యం అంటుంది, ఇదిగో నీ రాజు సాత్వికుడనై గాడిదను భారవాహకపు పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి. ప్రియా దేవుని బిడలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క సాత్వికత మనం గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఎంత తగ్గింపండి, ఎంత సింపుల్ సిటీ అండి. ఆయన ఒక రాజు చరిత్రలో, పరిశుద్ధ లేఖనాలలో, ప్రపంచం అంతటిని పాపము నుండి తప్పించే రారాజు అయినటువంటి క్రీస్తు ప్రభు ఆయన సాత్వికుడిగా ఎంతో ఆయన మంచి మరి యొక్క గుణలక్షణాలు కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథములో 50వ అధ్యాయములో 6వ వచనములో ప్రభు యొక్క సాత్వికతకు మరొక నిదర్శనం. కొచ్చువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకువేయు వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్మివేయు వారిని అవమానపరిచే వారిని నా ముఖము దాచుకొనలేదు. ఇంకా ఎంత గొప్పతనం అండి, ఎంత హంబుల్నెస్ అండి. ఈవేళ ఎల్కేజీ కుర్రాడుతో మాట్లాడిన పరిస్థితులు ప్రియులారా, ఎటువంటి విలువలు లేనటువంటి ఒక వ్యక్తి చిటపిటలు ఆడుతూ మంచి చెడ్డ తెలియకుండా మాట్లాడే పరిస్థితుల్లో మనం ఉంటుండగా లోకరక్షకుడు, రాజులకు రాజు అయినటువంటి యేసయ్య ఇటువంటి భయంకరమైనటువంటి అపహాస్యము చేయబడుతున్నప్పుడు, సిలువకు అప్పగించినప్పుడు, ఆయనను కించపరుస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఏమాత్రమును కూడా తిరుగుబాటు చేయకుండా తన సాత్వికమైన మనస్సు, తన గుణలక్షణాల లోకానికి అందించాడు ప్రియులారా. ఇక్కడ ముగింపుగా యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో 2వ వచనము నుండి నాతో పాటు మీరు కలిసి చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనము అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండేను. చూసారండి, దీనిని మనం తన యొక్క ఈ భాగంలో ఉన్న సాత్వికత మనం వర్ణించటానికి యోగ్యులం కాదు. ఆయన వదకు తేబడిన గుర్రెవలే, బొచ్చు కత్తిరించే వారి ఎదుట ఆ గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో అలాగనే లోకము ఎదుట, శత్రువుల ఎదుట ఆయన తల దించుకొని తన సాత్విక గుణ లక్షణాలను ఆయన ఈ భూలోకానికి ఆయన అందించాడు ప్రియులారా. ఈవేళ ఈ వాక్యములో కూడా చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ప్రభు ఆ యొక్క పేతురును కూడా నీ కత్తి వరలో పెట్టు అంటాడు. ఇక్కడ అప్పగించటానికి వచ్చినటువంటి ఇస్కరియోతు యోధ శుభాలు చెబుతూ ఉంటే, చెలికడా నువ్వేం చేయాలని వచ్చావో నువ్వు చేయి అని ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఇదే వాక్యం ఇంకొక రెఫరెన్స్లో మల్కు అనే
వాడి యొక్క ప్రధాన చెవి తెగ నరికినప్పుడు యేసు ప్రభు స్వస్థపరిచి తన యొక్క ప్రేమను వ్యక్తపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకు బందిపోటు దొంగల మీదకు వచ్చినట్లు ఇలాగొచ్చారు? మీరు కత్తులతో గుదియలతో ఎందుకు వచ్చారు? నేను ప్రతిదినం దేవాలయంలోనే నేను ఉంటున్నాను కదా, మీరు నన్ను అక్కడ పట్టుకురవచ్చు కదా. చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత కూల్గా, ఎంత ప్రేమగా, ఎంత సాత్వికతతో అక్కడ వారితో ఆయన వ్యవహరిస్తున్నాడో చూచావా? ఈ 40 దినాలు ప్రియ క్రైస్తవ విశ్వాసి ఈ మాదిరి మన యొక్క జీవితాలకు ఒక చక్కటి అర్థాన్ని ఇవ్వాలి. లోకరక్షకుడు, రాజులకు రాజు యేసయ్యే. ఆయనంత సాత్వికత కలిగి ఉంటే ఏమండి, మానవులు మన ఎంతటి వాళ్ళం, తిరుగుబాటు చేయటానికి ఎంతటి వాళ్ళం, మనుషుల మీద పలుకు మాటలు మాట్లాడటానికి మనం ఎంతటి వారం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మాదిరిగా ఉన్నాడు. లెంటు దినాలు, మండలకాలం, ప్రతి దినము వాక్యము మనకి మాదిరి నేర్పుతూ ఉన్నది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉందాం. ఆయన సాత్వికుడుగా ఉంటూ ఉన్నాడు. అటువంటి సాత్వికత మనం పుణికి పుచ్చుకుందాం. ఆయన సాత్వికతను మనం కూడా అడాప్ట్ చేసుకుందాం, దత్తత చేసుకుందాం. అయ్యా, నేను కూడా సాత్వికమైన గుణ లక్షణాలు కలిగి ఉండటం నాకు నేర్పించమని ఆ సిలువ ఎదుట సాగిలపడి ప్రార్థన చేద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు. నీ వాక్యమును దీవించండి, ఆశీర్వదించండి. మా జీవితాలు నాయనా సాత్విక గుణ లక్షణాన్ని కలిగి ఉండటానికి కృప చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు దీవించండి. పాతూరి షైని అనే బిడ్డ కొరకు, చెర్రీ అనే బిడ్డ కొరకు, ప్రభువా ఇదిగో తండ్రి నేను ఫ్రూటీ అనే బిడ్డ కొరకు, ఇంకా ఇలాగూ అనేక రకాలుగా నాయన నీ కృప కొరకు కనిపెడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న. ఈ బిడ్డలు మాట్లాడాలి, నడవలేని బిడ్డలు నడవాలి. అలాగే తండ్రి హార్ట్ ప్రాబ్లంతో ఉన్నవారు స్వస్థత, లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్నవారు స్వస్థత, పెరాలసిస్తో ఉన్నవారు స్వస్థత, వివిధ రకాల వ్యాధి బాధలతో ఉన్నవారికి స్వస్థత కలుగుచ్చే మరి యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో అపరాధము క్షమించము, శోధంలోనికి తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నాయనా యొక్క మండలకాల ధ్యానాల్లో నాయనా మిమ్మల్ని గర్వపరుస్తున్న ప్రతి విశ్వాసికి తోడుగా ఉండి సంరక్షించి కాపాడనుగాక. ఆమేన్. మంటిని యేసు ప్రభు కనుగొంటిని నీ కృపను, రానుంటిని నీ దరికి నన్ను గావుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు